దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క లెంట్ సీజన్లో దేవుని సహవాసంలో మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి చిగురింపజేసుకోవటానికి మరి దేవుడు మనకిచ్చినటువంటి ఒక ఆశీర్వాదము, ఒక ధన్యతగా మనము ఎంచి దేవుని సన్నిధిలో మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవడానికి మరి దేవుని సన్నిధిలో ప్రార్థన ఉపవాసములతో కనిపెడుతూ మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి పునర్నిర్మించుకోవడానికి మరి దేవుని లేఖనాలను మనం ధ్యానిస్తున్నాం. మరి ఆ ప్రయత్నంలోనే దేవుని సహవాసంలో మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి చిగురింపజేసుకోవడానికి కావలసినటువంటి 7 మెట్లను గురించి మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదటిదిగా రిమెంబర్. మనము దేవుని పిల్లలమని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సృష్టి అయి ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం క్రీస్తునందు సృష్టించబడిన వారము. రెండవదిగా రిటర్న్ టు గాడ్. ఆయన వైపు మనము తిరగవలసినటువంటి వారమై ఉన్నాం. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని వైపు తిరిగి దేవుని కొరకు జీవించడానికి తీర్మానం చేసుకొని దేవుని సన్నిధికి, దేవుని యొద్దకు మనము తిరిగి రావలసినటువంటి వారం. ఇక మూడవ మెట్టు రిపెంటెన్స్. మారు మనస్సు, పశ్చాత్తాపము, మరి దీన మనస్సు కలిగి, తగ్గింపు హృదయాన్ని కలిగి దేవుని చిత్తాన్ని జరిగించే వారంగా ఉండాలి. మన పాపములను మనము ఒప్పుకొని వారంగా ఉండాలి. మనలను మనము తగ్గించుకొని మరి మన చిత్తాన్ని కాక దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనము సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలి. మరి ఈ దినము లూకా సువార్త 3వ అధ్యాయము 1 నుంచి మరి 10వ వచనం వరకు ఉన్నటువంటి 10-11 వరకు ఉన్న లేఖన భాగాలు చూద్దాం. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలియాకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూర యత్రకోని దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబీలేనే దేశమునకు లుస్సానియా అధిపతిగాను, అన్నాయు కైపాయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకరియా కుమారుడైనటువంటి యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చెను. హల్లెలూయా. మరి దేవుని వాక్యము ఈ యొక్క తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఆయా చక్రవర్తులన్న ప్రేర్లు అక్కడ చూస్తున్నాం. అయితే ఆ సమయంలో యెరూషలేములో అన్న కైపా ప్రధాన యాజకులుగా ఉన్న కాలమందు మరి ప్రవక్త అయినటువంటి యోహాను, బాప్తిస్మమిచ్చు యోహాను మరి అరణ్యంలో ఉన్నప్పుడు దేవుని దర్శనాన్ని, దేవుని వాక్యాన్ని ఆయన పొందుకున్నాడు. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యోర్దాను నదీ ప్రాంతమందంతటా ప్రకటించుచుండెను. అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టుయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నని వగును, కరకు మార్గములు నున్నని వగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని ప్రవక్త అయిన యెషయా వాక్య గ్రంథములో వ్రాయబడినట్లు ఇది జరిగెను. హల్లెలూయా. మరి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు ఏనాడో సెలవిచ్చాడు. క్రీస్తు ప్రభుల వారి రాకడకు దరిదాపు 700 సంవత్సరాలకు పూర్వమే మరి ఆయన దేవుని ప్రజల కొరకు రాబోతున్నటువంటి రక్షణ స్వార్థను ప్రకటించడం, ఆయన దేవుని వాగ్దానాన్ని మనం చూడగలుగుతున్నాం. ఏమిటి ఆ వాగ్దానం అంటే, ఇదిగో దేవుని రక్షణ కొరకు మార్గము సిద్ధము చేయడానికి, మారు మనస్సు నిమిత్తము, ఇదిగో రక్షణ, దేవుని రక్షణ సకల ప్రజలు చూడటానికి దేవుడు మారు మనస్సు ద్వారా వారందరికీ పాప క్షమాపణను అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎంతమంది అయితే వారు తమ స్వనీతిపై ఆధారపడక దేవుని యందు విశ్వాసం ఉంచి
దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఎంతమంది అయితే ఆయన వైపు తిరుగుతారో వారందరికీ మరి ఆయన పాప క్షమాపణ నిమిత్తము తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని మెస్సయాను రక్షకుడిగా ఈ లోకానికి పంపిస్తానని వాగ్దానం చేశాడు. అంతేకాదు ఆయనకు ముందుగా మార్గము సిద్ధపరచడానికి దేవుడు తన ప్రవక్తను పంపుతానని చేసినటువంటి వాగ్దానమే ఈ బాప్తిస్మమిచ్చు యోహాను ఆ యొక్క యూదా అరణ్యంలో మరి ఆ యొక్క యోర్దాను నది తీరంలో ఆ జనులందరికీ బాప్తిస్మమిస్తూ ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో మారు మనస్సు విషయమై మీరందరూ బాప్తిస్మము పొందాలి, ప్రభువు మార్గములను సిద్ధపరచండి. అనగా క్రీస్తు ప్రభుల వారు మెస్సయా రాబోతూ ఉన్నాడు. మీ హృదయాలను సిద్ధపరచుకొని ఆయన వైపు తిరగండి. మీ నీతి క్రియల వలన కాదు మీరు రక్షించబడేది, మీ నీతి క్రియల వలన మీరు పరిశుద్ధులుగా తీర్చబడరు. మీ భక్తి మీ శక్తి సరిపోదు. కాబట్టి దేవుని వైపు తిరగండి. ఆయన మీరు మీ పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన తన కృప చేత మరి తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము చేత మీ హృదయాలను మీ పాపములను శుద్ధీకరించి మీకు రక్షణ దయచేస్తాడు. కాబట్టి ఇదిగో సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. ప్రభువు మార్గములను సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నని వగును, కరకు మార్గములు నున్నని వగును. అనగా మరి దేవుని రక్షణకు ఉన్నటువంటి ఆటంకములన్నిటినీ దేవుడు తొలగిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రతి పల్లము ప్రతి మరి లోయ పూడ్చబడుతుంది, ప్రతి కొండ ప్రతి మెట్ట పల్లం చేయబడుతుంది, వంకర మార్గములు సరిచేయబడతాయి, మరి కరకు మార్గములు నున్ననివిగా చేయబడతాయి. అంటే ఎలాంటి ఆటంకమైన దేవుని రక్షణను చూడడానికి మరి ఎలాంటి ఆటంకమైనా అది కొట్టివేయబడుతుంది. దేవుని శక్తి చేత అది అణచివేయబడి మరి దేవుని యొద్దకు దేవుని రక్షణను చూడడానికి తన ప్రజలకు దేవుడు సిద్ధపరిచేటటువంటి మార్గమే అది. అయితే వారు చేయవలసింది ఏమిటి అంటే, ఇదిగో అతడు యోహాను తన చేత బాప్తిస్మం పొందవచ్చిన ఆ జన సమూహములను చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలములను ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకునవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతనిని అడగగా, అతడు 2 అంగీలున్నవాడు ఏమియో లేనివానికి ఇవ్వవలెననియు, ఆహారము గలవాడును అలాగే చేయవలెననియు వారితో చెప్పాను. సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని ఆయన అడగగా, ఆయన మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకొనవద్దు అని వారితో చెప్పాను. సైనికులు మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకతడు, ఎవరిని బాధ పెట్టుకయు ఎవరి మీదయో అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి అక్కడ జనులందరూ బాప్తిస్మం ఇచ్చి యోహాను యొద్దకు వచ్చి, అయ్యా మరి మేమేం చేయాలి? మారు మనస్సుకు తగిన ఫలాలు మేము ఫలించాలంటే మేమేం చేయాలి? వారు అనుకుంటున్నారు, మేము అబ్రహాము పిల్లలము, అబ్రహాము యొక్క సంతానము, అబ్రహాము మా పితరుడు, కాబట్టి మేము దేవుని రాజ్యమునకు వారసులము, మేమే మరి నీతిమంతులమని వారు అనుకుంటున్నారు. కానీ మరి అబ్రహాముకున్నటువంటి విశ్వాసము వారిలో లేదు. అబ్రహాము దేవుని మాటలకు విధేయత చూపాడు. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అబ్రహాము దేవుని నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడెను. కానీ ఈ ప్రజలైతే వారు దేవుని ధర్మశాస్త్రమునందు దేవుని మాటల యందు నమ్మిక ఉంచటం లేదు, కానీ వారు తమ సొంత కార్యముల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. తమ కొరకు ధనమును సమకూర్చుకుంటూ ఉన్నారు. తమ కొరకు తమ శరీరాశలు నెరవేర్చుకోవడానికి వారు జీవిస్తున్నారు.
అందుకే అక్కడ యోహాన్ అంటున్నాడు, మీరు మీ కొరకు కాదు జీవించవలసింది, మిమ్ముల వలె మీ సహోదరులను ప్రేమించాలి అనేటువంటి సత్యాన్ని వారికి తెలియజేస్తూ దేవుని వైపుకు తిరగండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి అని బోధిస్తున్నాడు. హల్లెలూయా. మరి మారు మనస్సు పొందడము అంటే ప్రియులారా, దేవుని వైపు తిరిగి ఆయన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని మరి మన ప్రభువుగా రక్షకుడుగా ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారు నీతిమంతులుగా చేయబడతారు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనని లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమించిరి. హల్లెలూయా. కాబట్టి ఆ చీకటి క్రియలను వదిలిపెట్టి మరి దేవుని వెలుగయ్యున్నటువంటి క్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించినట్లయితే నేను మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించువారుగా ఉంటున్నాం. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. అనగా క్రీస్తు ప్రభుల వారి యొద్దకు వచ్చేవారే దేవుని యందు విశ్వాసం ఉంచేవారు. క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచడం వలన దేవుని యందు మనం విశ్వాసం ఉంచిన వారం అవుతున్నాం. మారు మనస్సుకు తగిన ఫలములను ఫలించే వారంగా ఉంటున్నాం. మారు మనస్సుకు తగినటువంటి క్రియలు చేయవారిగా ఉంటున్నాం. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈ దినము నీవు క్రీస్తు వైపుకు తిరగవలసినటువంటి సమయము. క్రీస్తు ప్రభుల వారు కలువరి సిలువలో మన పాపముల నిమిత్తము తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనలను పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయడానికి కలువరి సిలువలో తాను బలి అర్పణగా, దేవుని గొర్రెపిల్లగా, లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన మన కొరకు బలి అర్పించబడ్డాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచడం మూలాన మనము నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చబడతాం. అదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నటువంటి మారు మనస్సుకు తగిన ఫలములు, క్రియలు. మరి దేవుడు అట్టి కృప, అట్టి ధన్యత మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువ, సూర్యోదయం మొదలుకు నింత మట్టుకు మా తండ్రి మీ చల్లని నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, ఆదరణ, సహవాసము, కాపుదల మాకు అనుగ్రహించిన తండ్రి మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మేమందరము మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించడానికి, మారు మనస్సుకు తగిన క్రియలు మేము జరిగించడానికి అయా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు సహాయం మాకు అనుగ్రహించండి. మా కొరకు కలువరి సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మా కొరకు తను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నటువంటి క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచి మా పాపములను మీ సన్నిధానంలో ఒప్పుకొని పశ్చాత్తాపంతో మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించడానికి మీ కృప, మీ సహాయం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తాం. మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Praise the Lord. Shalom.